వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు సైనసైటిస్, ఆస్తమా, అలర్జీస్తో బాధపడుతున్నారా? వీటికి గల కారణాలు ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే ట్రీట్మెంట్ విధానాలు ఏ విధంగా ఉంటాయో వివరించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సబిత గారు. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు చక్కటి సలహాలు సూచనలు అందిస్తారు. నమస్తే డాక్టర్. సో చాలామందికి ఈ సైనసైటిస్ కానీ, ఆస్తమా, అలర్జీస్, మైగ్రేన్ ఇవన్నీ ఒకటే రిలేటెడ్, ఒక దగ్గర నుంచే వస్తాయి అనే ఒక ఇది ఉంటుంది. ట్రీట్ చేస్తే నాలుగు కూడా నాలుగు రకాలుగా ఉంటాయి. సో అన్నిటికీ కారణం ఏమై ఉండొచ్చు అంటారు? టు బీ వెరీ ఫ్రాంక్, సైనసైటిస్తో హెడేక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ మైగ్రేన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఒక స్టిమ్యులై మాత్రమే సైనస్ వల్ల మైగ్రేన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మైగ్రేన్కి నెంబర్ ఆఫ్ కాజెస్ కానీ సిమ్టమ్స్ కానీ డిఫరెంట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మైగ్రేన్ ఇస్ అ న్యూరలాజికల్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. న్యూరలాజికల్ కండిషన్ ఆఫ్ హెడేక్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. 4 to 72 hours వరకు స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ థ్రాబింగ్ టైప్ ఆఫ్ హెడేక్. అంటే తలలో తీవ్రమైన నొప్పి రావటము, సెన్సిటివ్ టు లైట్, అంటే ఆర్టిఫిషియల్ లైట్ కానివ్వండి, సన్ కానివ్వండి, సెన్సిటివ్ అయిపోతారు. అలాగే నాజియా, వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంత తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు మైగ్రేన్. ఇట్ ఈస్ అ న్యూరలాజికల్ కండిషన్. మనకి సిమ్టమ్స్ వచ్చేసి హెడేక్, వన్ సైడెడ్ థ్రాబింగ్ హెడేక్, అలాగే తీవ్రమైన విధంగా ఉంటుంది. ఇలా 4 to 72 hours. కొంతమందికి జస్ట్ 2-3 అవర్స్లో సబ్సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ కొంతమందికి 2 to 3 days పట్టేటువంటి అవకాశం ఉంటుంది. 3 to 4 days కూడా. కొంతమందికి ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఈ యొక్క హెడేక్ అనేది కంటిన్యూస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఈ యొక్క మైగ్రేన్ని ఇమ్మీడియట్గా, అంటే ఇది ఒక సిస్టమాటిక్ వేలో రెగ్యులర్ ఇంటర్వల్స్లో వస్తూ ఉంటుంది ఈ హెడేక్ అనేది. సో ఇక్కడ మనకి మన యొక్క న్యూరలాజికల్ అని చెప్పుకున్నాం కనుక హెడ్లో ఉన్నటువంటి నర్వ్స్ అనేది ఓవర్ ఇన్ఫ్లమేషన్ అనేది అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇన్ఫ్లమేషన్ అయినా కానీ మనకి బయట కనిపించే విధంగా కూడా ఏది ఉండదు. సో ఓన్లీ హెడేక్, థ్రాబింగ్ హెడేక్, ఆ యొక్క మైగ్రేన్ హెడేక్ని మనం క్యారెక్టరైజ్ చేయడానికి కానీ లేదా ఇన్వెస్టిగేషన్స్లో తెలుసుకోవడానికి కానీ ఏది ఉండదు. ఇట్స్ ఓన్లీ సిమ్టమ్ బేస్డ్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. మనం మైగ్రేన్ని మనము స్టిమ్యులై అంటే కాజెస్ అనేది మాట్లాడుకుంటే కనుక యూజువల్లీ మైగ్రేన్ వితౌట్ ఎనీ కాజ్ చాలా కేసెస్లో ఉండే అవకాశం ఉంటుంది. బట్ స్టిమ్యులై మాత్రం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి హంగర్తో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, గ్యాస్ట్రిక్ హెడేక్ అని చెప్తూ ఉంటాము. కొంతమందికి స్ట్రెయిన్ టు ద ఐస్ అనేది స్టిమ్యులై అయి ఉండవచ్చు. కొంతమందికి సైనస్, ఇంతకుముందు చెప్పుకున్నట్టు సైనస్లో మనకి నోస్ బ్లాక్ కానివ్వండి, ఫ్లమ్ అనేది సైనసెస్లో ఫిలప్ అయిపోయినప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్తో పాటు హెడ్లో కూడా ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వన్ ఆఫ్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ సైనస్ అయి ఉండవచ్చు. అలాగే మనకి ఐ స్ట్రెయిన్ కానివ్వండి, లేదా కొంతమంది గ్యాస్ట్రిక్ హెడేక్ కానివ్వండి, కొంతమందికి స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల కానివ్వండి, అలాగే హంగర్ వల్ల కానివ్వండి. అంటే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారము ఒకవేళ కరెక్ట్ ఇంటర్వల్స్లో తీసుకున్నట్టయితే కనుక వాళ్ళకు హైపోటెన్సివ్ ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే బీపీ అనేది లో అవుతూ ఇమీడియట్గా ట్రిగ్గర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మైగ్రేన్ కొంతమందికి ఏ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ లేకుండానే వెరీ కామన్గా, అంటే ఎవ్రీ 2 to 3 days ఒకసారి రావడము, లేదా వారానికి ఒకసారి రావటము, లేదా కొంతమందికి మంత్లీ ట్వైస్ రావటము, ఇలా రెగ్యులర్ ఇంటర్వల్స్లో వస్తూ చాలా కూడా వాళ్ళకి డే టు డే యాక్టివిటీస్లో చాలా డిస్టర్బింగ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మైగ్రేన్కి ట్రీట్మెంట్ వచ్చేసి మాట్లాడుకున్నట్టయితే కనుక అలోపతి మెడికేషన్లో సెడేషన్, పెయిన్ కిల్లర్స్, వెరీ డేంజరస్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. బికాస్ సిమ్టమ్స్ ఆర్ లైక్ దట్. అంటే సివియర్ హెడేక్తో బాధపడుతూ ఉంటారు కనుక, వాళ్ళు నార్మల్ యాక్టివిటీ చేసుకోలేకపోతుంటారు కనుక ఇమ్మీడియట్గా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి మెడిసిన్స్ కూడా అదే విధంగా ఉంటాయి. సో హోమియోపతిలో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఈ మైగ్రేన్ని పూర్తిగా తగ్గించిన కేసెస్ 100% అని చెప్పుకోవచ్చు. సో మైగ్రేన్ని చాలా ఎర్లీ స్టేజెస్లో వచ్చినట్టయితే కనుక చాలా తొందరగా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే ఆ నిమిషం వరకు మనకి తగ్గిపోతుంది కనుక అని దాన్ని డిలే చేసినట్టయితే కనుక మైగ్రేన్ ఒక స్టేజ్లో కంటిన్యూస్ డైలీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో కూడా
మా హోమియోపతిక్ ట్రీట్మెంట్, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఓకే. సో ఇంతకు ముందు కూడా మీరు మాట్లాడడం జరిగింది హంగర్ కేసెస్ అని చెప్పి. సో టైంకి తినకపోయినా, సఫిషియంట్ నిద్ర లేకపోయినా వాళ్ళకి తలనొప్పి అనేది ట్రిగర్ అయిపోతూ ఉంటుంది. చాలా వరకు ఇప్పుడు ఇంట్లో ఉన్నంతసేపు ఆ లైటింగ్ వరకు ఓకే. సో సడన్గా సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇక్కడ స్ట్రక్ అయిన ఫీలింగ్ కానీ లైక్ ఒక టైప్ ఆఫ్లో ఉంటూ ఉంటారు. సో దీన్ని సీరియస్గా తీసుకోవాలంటారా లేకపోతే ఎలా ఎలా ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బికాస్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏదేమైనప్పటికీ మైగ్రెయిన్ ఈజ్ అ న్యూరలాజికల్ కండిషన్. సో ఈ యొక్క న్యూరలాజికల్ కండిషన్ మనం స్టార్టింగ్ స్టేజెస్లో కంట్రోల్ చేయకపోతే ఫ్యూచర్లో ఇంకా పెద్ద ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క సెన్సిటివిటీ, ఈ యొక్క రియాక్షన్ ఏదైతే ఉందో అది హోమియోపతిలో వెరీ న్యాచురల్ వేలో మనం పూర్తిగా కంట్రోల్కి తీసుకొచ్చేటువంటి కేసెస్ ఉంటాయి. యూజువల్లీ మీరు అన్నట్టుగా జస్ట్ తినకపోతే వస్తుంది, సో నేను రెగ్యులర్ ఇంటర్వెల్ తీసుకుంటే సరిపోతుంది. బట్ ఇట్ ఈస్ కమింగ్ ఎవ్రీ వీక్ కదా, వీక్లీ వన్స్ వస్తుంది, వీక్లీ ట్వైస్ వస్తుంది. సమ్ టైమ్స్ పీపుల్ కమ్ డైలీ వస్తుంది, నాకు బిఫోర్ లంచ్ వచ్చేస్తుంది. సో ఇలా డైలీ వచ్చినటువంటి కేసెస్ కూడా ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్ ఇట్ వోంట్ సబ్సైడ్. ఖచ్చితంగా పెయిన్ కిల్లర్స్ కానీ వెరీ హై పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఈవెన్ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్, యాంటీ డిప్రెషన్ డ్రగ్స్ కూడా దీనికి యూస్ చేస్తున్నటువంటి కేసెస్ మేము చూస్తుంటాం. బికాస్ సింపుల్ పెయిన్ కిల్లర్స్తో కంట్రోల్ కాకపోగా అవన్నీ కూడా యాడ్ ఆన్ చేస్తూ ఉంటారు. సో మైగ్రెయిన్ని స్టార్టింగ్ స్టేజెస్లో లేదా సివియర్ స్టేజెస్లో కూడా హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి. సో ఇమ్మీడియట్గా మీరు హోమియోపతి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ విజిట్ చేసినట్టయితే కనుక మీకు మైగ్రెయిన్ పూర్తిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనం సైనసైటిస్ మాట్లాడుకున్నాం. సైనసైటిస్లో కూడా హెడేక్ వస్తుంది, బట్ ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మైగ్రెయిన్. మైగ్రెయిన్ రెగ్యులర్ ఇంటర్వల్స్లో వస్తుంది, థ్రాబింగ్ టైప్ ఆఫ్ హెడేక్ వస్తుంది, వన్ సైడెడ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సైనస్లో ఉన్నటువంటి హెడేక్ అనేది దానికి ఒక ఎక్స్పోజర్ ఫ్యాక్టర్స్ అనేది డిఫరెంట్. సైనస్లో సైనసైటిస్ అంటూ ఉంటాం. సైనసెస్ ఆర్ ద స్పేసెస్ ఇన్ అవర్ స్కల్, అంటే మనకి ముక్కు ఇరువైపులా ఉన్నటువంటి స్పేస్ని మనం మ్యాక్సిలరీ సైనసెస్ అంటాము. కనుబొమ్మల పైన ఉన్నటువంటిది ఫ్రాంటల్ సైనస్ అంటాము. అలాగే కళ్ళ మధ్యలో ఉన్నటువంటిది ఎథ్మాయిడల్, కళ్ళ వెనక భాగంలో స్ఫినాయిడల్. సో ఇవన్నీ కూడా స్పేసెస్లో ఫ్లమ్ అనేది చేరటం వల్ల, ఇన్ఫ్లమేషన్కి గురవటం వల్ల ఆ యొక్క మ్యూకస్ మెంబ్రెయిన్, సైనసెస్లో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్ హెడేక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ హెడేక్ మాత్రం మీకు కోల్డ్ ఎయిర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, ఈ ఫ్లమ్ అనేది ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో యాడ్ ఆన్ అయినప్పుడు కానివ్వండి, లేదా కొంతమందికి అటాక్ డ్యూ టు సమ్ ఎలర్జిక్ సబ్స్టెన్స్, కొంతమందికి సమ్ ఎలర్జీ సబ్స్టెన్సెస్తో కూడా సైనసైటిస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ 3 కారణాల వల్ల మీకు సైనసైటిస్తో పాటు సివియర్ హెడేక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క హెడేక్ అనేది మనం చాలా ఈజీగా కనుక్కుంటాం. ఒక ఫిజిషియన్ పేషెంట్ ప్రజెంట్ చేసినప్పుడు ఇది మైగ్రెయిన్ హెడేకా లేకపోతే సైనసైటిస్తో వస్తున్నటువంటి హెడేకా అనేది క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ మైగ్రెయిన్తో సఫర్ అయ్యేటువంటి పేషెంట్స్ సైనసైటిస్ వల్ల కూడా మైగ్రెయిన్ ట్రిగర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వెరీ రేర్ కండిషన్స్, బట్ ఫ్యూ కేసెస్లో మనము ఇలా కూడా చూసినటువంటి కేసెస్ ఉన్నాయి. సో సైనసైటిస్ అనేది వన్స్ అగైన్ ఇట్ ఈస్ అన్ ఎలర్జిక్ రియాక్షన్ టు వెరీ స్పెసిఫిక్ సబ్స్టెన్స్. అంటే సైనసైటిస్ అనేది కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ వల్ల కానివ్వండి, లేదా మ్యూకస్ అక్యుములేషన్ ఇన్ ద సైనసెస్ కానివ్వండి, నోస్ బ్లాక్ అవ్వటం కానివ్వండి, దిస్ ఇస్ నథింగ్ బట్ అన్ ఎలర్జిక్ రియాక్షన్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రెయిన్ ఆఫ్ నోస్, సైనసెస్. అక్కడ మనకు ఫ్లమ్ అక్యుములేషన్ అవ్వటము, దానివల్ల పూర్తిగా వాళ్ళకి ఆ యొక్క మ్యూకస్ మెంబ్రెయిన్ ఓవర్ రియాక్ట్ అవ్వటం వల్ల కొంతమందికి పాలిప్స్ డెవలప్ అవ్వడము, అడినాయిడ్స్ డెవలప్ అవ్వడము కూడా చూస్తూ ఉంటాం. సో సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మనకి థ్రోట్లో కూడా ఈ యొక్క సైనస్ అనేది ఎక్స్టెండ్ అయితే కనుక టాన్సిల్స్ కూడా ఎన్లార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో సైనసైటిస్ అనేది సైనసస్ ప్రాంతంలో ఉన్నటువంటి రీజన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్, అక్యుములేషన్ ఆఫ్ ఫ్లమ్, ఈ యొక్క ప్రాబ్లం అనేది పిఎన్డితోని మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. యూజువల్లీ సైనసైటిస్ ఉన్న వాళ్ళలో పోస్ట్ నాసల్ డిశ్చార్జ్ అనేది చాలా కాన్స్పిక్యువస్గా ఉంటుంది. పోస్ట్ నాసల్ డిశ్చార్జ్ ఉంది అంటే ఖచ్చితంగా అది సైనసైటిస్ అని డిక్లేర్ చేస్తుంటాం. దీనికి మాత్రం ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ అనేది చాలా క్లియర్ కట్గా ఉంటాయి. ఎక్స్రే పిఎన్ఎస్ కానీ లేదా సిటీపిఎన్ఎస్ కానీ చేసినట్టయితే కనుక క్లియర్ కట్గా మనకు పిక్చర్ తెలిసిపోతుంది. అడినాయిడ్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, లేదా పాలిప్స్ ఉన్నాయా, లేదా అక్యుములేషన్ ఆఫ్ ఫ్లమ్ అనేది సైనసెస్లో ఏ విధంగా ఉంది అనేది మనకి సిటీపిఎన్ఎస్లో క్లియర్ కట్గా పిక్చర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
ఓకే. సో మనకి మైగ్రేన్లో హెడేక్ వస్తుంది, సైనసైటిస్లో కూడా హెడేక్ వస్తుంది. సో డిఫరెన్స్ మనకి మనం ఎలా తెలుసుకోవాలి అంటే? యా, ఇప్పుడు అదే చెప్పాను నేను. మైగ్రెయిన్లో ఇట్ ఈస్ అ థ్రాబింగ్ హెడేక్, సివియర్ హెడేక్. మనకి మైల్డ్గా ఉండే అవకాశం ఉండదు. న్యూరలాజికల్ కండిషన్ కాబట్టి చాలా తీవ్రమైన హెడేక్ ఉంటుంది, సెన్సిటివ్ టు లైట్ ఉంటుంది, వన్ సైడెడ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెడేక్స్ అనేది యాట్ రెగ్యులర్ ఇంటర్వల్స్, అంటే వీక్లో ట్వైస్ కానివ్వండి, మంత్లో ట్వైస్ కానివ్వండి, మంత్లో థ్రైస్. స్టార్టింగ్ స్టేజెస్లో మేబీ మంత్లో ఒకసారి 2 సార్లు వస్తున్న కేసెస్లో యూజువలీ అది కేస్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మంత్లీ 4 to 5 times ఆర్ వీక్లీ ట్వైస్ ఇట్లా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వేరే సైనసైటిస్ హెడేక్ అనేది మనకి అది ఈజీగా తెలిసిపోతుంది. కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ లేదా అక్యుములేషన్ ఆఫ్ ఫ్లెమ్ వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పోస్ట్ నాసల్ డిశ్చార్జ్ ఉంటుంది. అలాగే హెడేక్ ఆన్ స్పాట్స్, అంటే మనకి ఐబ్రోస్ పైన కానివ్వండి కరెక్ట్గా ఒక స్పాట్ చూయించి అక్కడ హెడేక్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇవి కూడా మన ఒక ఫిజిషియన్ చాలా ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. సో సైనసైటిస్కి కానీ మైగ్రేన్కి కానీ హోమియోపతిలో చక్కటి పరిష్కారం ఉంది. రెండు కూడా చాలా చక్కగా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమంతో పూర్తిగా కంట్రోల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ ఉంటాయి. అంటే నార్మల్గా స్టార్టింగ్ స్టేజెస్లో స్పెసిఫిక్ ఇస్తున్నప్పటికీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేటట్టుగా కాన్స్టిట్యూషనల్ ఇస్తూ దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో సెకండ్ వచ్చేసి మనకి ఆస్తమా అండ్ ఎలర్జీస్. ఎస్, ఆస్తమా ఈజ్ నథింగ్ బట్ లంగ్స్ల వరకు కూడా, అంటే బ్రాంక్యూల్స్ అంతా కూడా ఫ్లమ్ అక్యుములేషన్, ఎలర్జిక్ రియాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎలర్జిక్ రియాక్షన్ డ్యూ టు సమ్ ఫుడ్ సబ్స్టెన్సెస్, డ్యూ టు ఎక్స్పోజర్ టు సమ్ పోలన్ సబ్స్టెన్స్. ఇది బ్రాంకియల్ ఆస్తమా అనేది దాని యొక్క రీజన్ బట్టి వీ కెన్ సే ఇట్ ఈస్ ఎలర్జిక్ బ్రాంకియల్ ఆస్తమా ఆర్ బ్రాంకియల్ ఆస్తమా డ్యూ టు ఆక్యుపేషనల్ హజార్డ్స్, అంటే కొంతమంది స్మోకింగ్ చేసినందువల్ల కానివ్వండి, లేదా రెగ్యులర్గా ఎక్స్పోజర్ టు సమ్ కెమికల్ సబ్స్టెన్సెస్ వల్ల కానివ్వండి లంగ్స్లో ఈ విధమైన రియాక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బ్రాంకియల్ ఆస్తమాలో సిమ్టమ్స్ వచ్చేసి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, వాళ్ళు బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు యూజువలీ సమ్ విజిల్ లాంటి సౌండ్ రావటం, దట్ ఈస్ కాల్డ్ వీజ్. యూజువలీ ఒక ఫిజిషియన్ ఒక పేషెంట్ని ఎగ్జామిన్ చేసినప్పుడు స్టెప్ పెట్టినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్లో సౌండ్స్ రావడం అనేది వినిపిస్తుంటుంది, దట్ ఈస్ కాల్డ్ వీస్. సో ఇది ఒకవేళ ఉన్నట్టయితే కనుక ఇది ఆస్తమా అనేది డిక్లేర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కాఫ్, సివియర్ కాఫ్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫ్లెమ్ అక్యుములేషన్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే కనుక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వీళ్ళు ఎక్స్పోజ్ అయ్యేటువంటి, ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇట్ మే లీడ్ టు ఈవెన్ న్యూమోనియా ఆల్సో. సో న్యూమోనియా ఈజ్ సంథింగ్ వెరీ ఎమర్జెన్సీ కండిషన్ అని చెప్పుకోవచ్చు. న్యూమోనియాలో వెరీ సివియర్ కండిషన్స్ కూడా చూస్తూ ఉంటాం. అలాగే 40+ ఆర్ 60+ ఏజ్ గ్రూప్స్లో ఒకవేళ న్యూమోనియాతో ఎఫెక్ట్ అయినట్టయితే కనుక ఖచ్చితంగా దాని ఎమర్జెన్సీ కండిషన్లో ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. బికాస్ సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది ఎంతవరకు ఉంది, ఎంతవరకు లంగ్ ఎఫెక్ట్ అయింది అనేది చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆస్తమాని అది ఎంతవరకు ఎఫెక్ట్ అయింది అనేది ఒక ఫిజిషియన్ మాత్రమే చెప్పగలుగుతారు. సో మైల్డ్ కేసెస్లో సింపుల్ ట్రీట్మెంట్తో మనం పూర్తిగా కంట్రోల్ తీసుకురావచ్చు. బట్ ఆస్తమా వెరీ సివియర్ కండిషన్స్ కూడా ఉంటాయి. ఈవెన్ దో దే ఆర్ యూజింగ్ ఇన్హేలర్స్, నెబులైజర్స్, దెన్ టు వాళ్ళ ఆస్తమా కండిషన్ అనేది రోజు రోజుకి సివియర్గా, అలాగే లంగ్ కెపాసిటీ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. బట్ వన్స్ యూ టేక్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్, లంగ్ కెపాసిటీని మనం పెంచేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది నంబర్ ఆఫ్ అటాక్స్ ఆర్ ఫ్రీక్వెన్సీ అటాక్స్ అనేది పూర్తిగా కంట్రోల్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇమ్యూన్ లెవెల్లో కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆస్తమాని పూర్తిగా కంట్రోల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఆస్తమాలో యూజువలీ వాళ్ళు ఉన్నటువంటి ఆక్యుపేషన్ వల్ల కూడా ఇది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆస్తమా డిటెక్ట్ అయిన వెంటనే డూస్ అండ్ డోన్స్ అనేది కూడా చాలా అవసరం ఉంటుంది. బికాస్ ఎలర్జిక్ బ్రాంకియల్ ఆస్తమాలో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ వన్స్ ద ట్రీట్మెంట్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, మీకు వాళ్ళు ఒకవేళ ఎలర్జిక్ ఉన్నట్టయితే కనుక ఆ యొక్క ఎలర్జీ సెన్సిటివిటీ కూడా తగ్గించేటువంటి మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఒక స్టేజ్లో, అంటే వన్స్ యూ టేక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మేబీ ఒక 7 months, 8 months ఆర్ 1 year తర్వాత ఈవెన్ దో యు ఆర్ టేకింగ్ దట్ ఎలర్జిక్ సబ్స్టెన్సెస్, ఆ యొక్క
సెన్సిటివిటీ రియాక్షన్స్ అనేది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆస్తమాతో సఫర్ అయ్యే వాళ్ళు యూజువలీ ఆల్కహాల్ లేదా సిగరెట్ స్మోకింగ్ అండ్ ఓవర్ ఈటింగ్ అనేది కూడా చెప్పుకోవచ్చు మనం. ఇవన్నీ కూడా చేస్తే కనుక ఆస్తమా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద కండిషన్స్ అండ్ ఆల్సో సివియారిటీ ట్రీట్మెంట్ అనేది ఎంత టైం పడుతుంది ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మైగ్రేన్ కానివ్వండి, సైనసైటిస్ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, అలాగే ఎలర్జీస్లో యూజువల్లీ పీపుల్ హ్యావింగ్ ఎలర్జీ వాళ్ళకి ఆస్తమా, బ్రాంకైటిస్ అలా కాకుండా ఈవెన్ ఇది స్కిన్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క స్కిన్ ఎలర్జీస్లో ఎక్కువ మటుకు హే ఫీవర్, అర్టికేరియా ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి డ్యూ టు ఎలర్జీ. సో ఎలర్జీస్కి కూడా హోమియోపతిలో చాలా చక్కటి ట్రీట్మెంట్ ఉంది. ఈ యొక్క ఎలర్జీస్ అనేది మైల్డ్ కండిషన్స్లో ఉన్నప్పుడు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సివియర్ కండిషన్స్లో కూడా పూర్తిగా కంట్రోల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఆస్తమాలో ఎక్కువగా తినడం వల్ల కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి నేను ఫస్ట్ టైం వింటున్నాను. సో ఎలా కాజ్ అవుతుందంటారు? నార్మల్గా ఎవరు అది గుర్తించరు కూడా. ఎస్ సార్, యూజువల్లీ ఆస్తమా అగ్రవేషన్ ఆర్ ఇంక్రీజ్డ్ ఎపిసోడ్స్ అని మాట్లాడుకుంటే కనుక ఫిజికల్ ఎగ్జర్షన్ వల్ల కూడా, అంటే వాళ్ళు ఎక్కువగా ఏమైనా ఎగ్జర్షన్ అయిపోయినప్పుడు ఇమీడియట్గా ఆస్తమా అటాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇమ్మీడియట్ ఫుడ్ ఇంటేక్ తర్వాత కూడా ఆస్తమా ఇంక్రీజ్ అయినటువంటి కేసెస్ మనం చాలా చూస్తుంటాం. సో స్మాల్ మీల్స్ ఇన్ ద రెగ్యులర్ ఇంటర్వెల్స్, జస్ట్ లైక్ గ్యాస్ట్రైటిస్లో మనం ఎట్లయితే ఫాలో అవుతూ ఉంటామో ఆస్తమాలో కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో స్మాల్ మీల్స్ తీసుకుంటే కనుక మీకు ఆస్తమా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అనేది తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆస్తమా అనేది ఆక్సిజన్ అనేది లంగ్స్కి చేరటం అనేది తక్కువ అవుతుంది కనుక, ఆక్సిజన్ కెపాసిటీ అనేది తక్కువ అవుతుంది కనుక, సో ఆక్సిజన్ తక్కువ ఉండేటువంటి ఏరియాస్ వెళ్ళినట్టయితే కనుక ఈ ఆస్తమా కూడా ట్రిగ్గర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి ఏరియాస్ ఒకవేళ సివియర్ ఆస్తమాతో బాధపడుతున్నట్టయితే కనుక అలాంటి ఏరియాస్కి వెళ్ళడం కూడా అవాయిడ్ చేయడం చాలా అవసరము. బికాస్ అలాంటి కండిషన్స్లో కూడా ఆస్తమా ట్రిగ్గర్ అయిపోయి సివియర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎస్ఓబి అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, బ్రీతింగ్ డిఫికల్టీ, అలాగే కాఫ్, సివియర్ కాఫ్. ఈ యొక్క కాఫ్ కూడా ఫ్లెమ్తో కూడినటువంటిది. ఫ్లెమ్ అక్యుములేషన్, బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఆస్తమాలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో చాలామంది సన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కళ్ళు తిరగడం, వామిటింగ్ కూడా అవ్వడం, ఇంకోటి తలనొప్పి వస్తుంది. ఈ సిమ్టమ్స్ని మనం మైగ్రేన్లో చూస్తామా, సైనసైటిస్లో చూస్తామా, ఏం చెప్తారు? సన్ సెన్సిటివిటీ అని చెప్పుకోవచ్చు. సన్ ఎక్స్పోజర్కి ఉన్నటువంటి సెన్సిటివిటీ. ఇక్కడ మీరు చెప్పినటువంటిది ఓన్లీ డిజీనెస్, వామిటింగ్ అది చెప్తున్నారు. అంటే ఇవి రెండు కూడా మనకి మైగ్రేన్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు. మైగ్రేన్లో యూజువల్లీ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ వచ్చేసి మనకి హెడేక్, సివియర్ టైప్ ఆఫ్ థ్రాబింగ్ హెడేక్. అంటే ఈ హెడేక్లో నార్మల్గా వర్క్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది పేషెంట్కి. పూర్తిగా చీకట్లు అయిపోవడము, డిమ్నెస్ ఆఫ్ విజన్ ఉండొచ్చు, అలాగే వామిటింగ్ సెన్సేషన్ ఆర్ వామిటింగ్స్ ఉండవచ్చు, నాజియా ఫీలింగ్ ఉండొచ్చు, వాళ్ళు తినలేని పరిస్థితి ఉంటుంది. బట్ ద ఒకేషన్ మీరు ఏదైతే చెప్తున్నారో బ్లాక్అవుట్ ఉండొచ్చు, డిజీనెస్, వామిటింగ్ సెన్సేషన్, దిస్ ఈజ్ సెన్సిటివిటీ టు సన్. కొంతమందికి సెన్సిటివిటీ టు సన్ అక్యూట్ సిమ్టమ్స్ మీరు చెప్పినట్టుగా ఉండవచ్చు. కొంతమందికి లాంగ్ రన్లో అంటే ర్యాషెస్ ఆన్ స్కిన్, సన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చేటువంటి ప్రతి సిమ్టము కూడా సడన్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్స్పోజర్ టు సన్ మోర్ దెన్ 10 minutes ఈ సిమ్టమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ర్యాష్ కూడా సివియర్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కడైతే మనకి ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ స్కిన్ ర్యాష్ వచ్చేయటము, డార్క్ పిగ్మెంటేషన్ వచ్చేసేయటము. ఆ యొక్క ఎక్స్పోజ్ అయినటువంటి పార్ట్ ఇట్ మే టేక్ 3 to 4 days టు హీల్. ఆ యొక్క రీజన్ మళ్ళీ నార్మల్కి రావాలి అంటే కొంతమందికి 3 to 4 days పట్టచ్చు, కొంతమందికి ఎక్కువ టైం కూడా పట్టవచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ మనం ఈ సన్ ఎక్స్పోజర్తో వచ్చేటువంటిది కూడా వీ విల్ ట్రీట్. అంటే హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో సన్ ఎక్స్పోజర్తో వచ్చేటువంటి ప్రతి కండిషన్ని చాలా సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసినటువంటి కేసెసే ఎక్కువగా ఉన్నాయి. సో నాట్ ఓన్లీ మైగ్రేన్, సైనసైటిస్, ఆస్తమా అండ్ ఆల్సో సన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చేటువంటి ప్రతి సిమ్టమ్ని, అంటే ఎలర్జీ ఆఫ్ ద స్కిన్ కానివ్వండి, లేదా కొంతమందికి బ్లాక్అవుట్స్, సన్ ఎక్స్పోజర్, ట్రావెలింగ్లో వచ్చేటువంటి సిక్నెస్, ఇవన్నీ కూడా హోమియోపతిలో వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మీకు పూర్తిగా కంట్రోల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అండి, సో ఇప్పుడు వింటర్ అయిపోబోతోంది. సో ఆస్తమా అలాగే ఎలర్జీస్ వాళ్ళకి
సమ్మర్లో కూడా అంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? చాలామంది వింటర్ ఒక్కటే దాటిపోతే చాలు, నెక్స్ట్ సమ్మరే వస్తుంది కదా, కొంచెం ఫీల్ ఫ్రీగా ఉండొచ్చు అని అనుకుంటారు. సో సమ్మర్లో ఎటువంటివి అవకాశం? సమ్మర్లో మైగ్రేన్ ఎక్కువ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఎలర్జీ వల్ల వచ్చేటువంటిది ఆఫ్ కోర్స్ వింటర్ కండిషన్, హ్యూమిడ్ వెదర్లో ఆస్తమా అనేది అగ్రవేట్ అవుతుంది. అంటే ఆస్తమా కానీ సైనసైటిస్ కానీ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ దెర్ ఆర్ కేసెస్ వేర్ దే ఆర్ ఓన్లీ డ్యూ టు ఎలర్జీతో వచ్చినటువంటి కేసెస్ ఖచ్చితంగా సీజన్తో సంబంధం లేకుండా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆస్తమా కానీ, కాఫ్ కానీ, లేదా సైనసైటిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకవేళ వాళ్ళకు ఉన్నటువంటి ఎలర్జీ వల్ల వచ్చినట్టయితే కనుక సమ్మర్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో సమ్మర్లో కూడా కంటిన్యూ అయ్యేటువంటి ప్రతి కండిషన్ని మనము వింటర్లో అగ్రవేట్ అయ్యేటువంటి కండిషన్తో చాలా డిఫరెంట్గా చూస్తాము. అది హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇది మంచి ఆస్కారం అని చెప్పుకోవచ్చు. సమ్మర్లో కూడా కొంతమంది ఆస్తమా, న్యూమోనియా, సిఓపిడి కేసెస్ అంటే క్రానిక్ పల్మనరీ డిజీజెస్ ఉన్నటువంటి కేసెస్ కూడా సమ్మర్లో ఎటువంటి రిలీఫ్ ఉండదు. సమ్మర్లో కూడా వాళ్ళకి అలాగే కంటిన్యూగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇంతకుముందు కాజెస్ చెప్పుకున్నటువంటి కేసెస్లో ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటే వాళ్ళు ఏమైనా కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఇయర్స్ టుగెదర్ పనిచేసిన తర్వాత వచ్చినటువంటి ఆస్తమా. ఈ యొక్క ఆస్తమా బికాస్ దెర్ ఈస్ పర్మనెంట్ చేంజ్ ఇన్ ద లంగ్స్ డ్యూ టు కెమికల్ ఎక్స్పోజర్, ఈ యొక్క ఆస్తమా అనేది వింటర్ సమ్మర్తో సంబంధం లేకుండా సఫర్ అవుతూ ఉంటారు. సో ఈ కండిషన్స్ కూడా సమ్మర్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సిగరెట్ స్మోకింగ్ తో ఉన్న వాళ్ళల్లో కూడా ఈ యొక్క లంగ్ కండిషన్ అనేది ఇర్రివర్సిబుల్ చేంజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫైబ్రోసిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఆస్తమా కూడా సమ్మర్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కండిషన్స్లో ఉన్న ఆస్తమా కూడా హోమియోపతిక్ ట్రీట్మెంట్తో లంగ్ కెపాసిటీని పెంచుతూ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని 100% కాకపోయినా అట్లీస్ట్ 90% ఈ కేసెస్ని పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి. ఓకే. సో సైనస్కి సర్జరీ జరిగిన సిచ్యువేషన్స్ 1-2 నేను చూశాను. అది చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు సైనస్తో బాధపడిన సిచ్యువేషన్ ఉంది. అసలు సైనస్కి సర్జరీ వరకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? సైనసైటిస్కి యూజువలీ సర్జరీ అవసరం లేదు. సైనసైటిస్ రావడానికి గల కారణం వచ్చేసి సెన్సిటివిటీ టు సంథింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమిడ్ వెదర్కి సెన్సిటివిటీ ఉన్నారు వాళ్ళు, లేదా కొన్ని వెదర్స్ కండిషన్స్, లేదా కొన్ని ఎలర్జీ కండిషన్స్కి, లేదా ఇమ్యూనిటీ కాంప్రమైజ్ వల్ల సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రావటం వల్ల సైనసైటిస్ వస్తుంది. సో ఇక్కడ సర్జరీలో మనం ఏం చేస్తున్నారు వీళ్ళు? డీవియేటెడ్ నేసల్ సెప్టమ్, దట్ ఈస్ విచ్ ఈస్ ఫ్రమ్ బర్త్. అంటే నేసల్ సెప్టమ్ అనేది కొద్దిగా క్రాస్గా ఉంది, దానివల్లనే నోస్ బ్లాక్ అవుతుంది కనుక దాన్ని కరెక్షన్ చేస్తాము అని చెప్తున్నారు. బట్ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ కరెక్షన్ చేసిన తర్వాత ఎన్ని కేసెస్లో సైనసైటిస్ పూర్తిగా కంట్రోల్ అయింది? నో, ఇట్ ఈస్ 95% కేసెస్లో డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ కరెక్షన్ చేసిన తర్వాత కూడా సైనసైటిస్ అనేది అటాక్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ మనకి తగ్గాల్సింది సెన్సిటివిటీ రియాక్షన్ ఆఫ్ అవర్ మ్యూకస్ మెమ్బ్రెయిన్, sensitivity to reaction to humid weather, sensitivity reaction to some dust particles, or sensitivity reaction to allergic substances very specific to that person. అంటే అది ఫుడ్ అయి ఉండవచ్చు, ఎక్స్పోజర్ టు సమ్ డస్ట్, ఎక్స్పోజర్ టు పోలన్ అయి ఉండవచ్చు, లేదా కొంతమందికి వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో ఉన్నటువంటి ఎలర్జెన్స్ వల్ల అయి ఉండవచ్చు. ఈ యొక్క సెన్సిటివిటీ రియాక్షన్ తగ్గితే కనుక సైనసైటిస్ని పూర్తిగా కంట్రోల్కి తీసుకురావచ్చు. సో సర్జరీ దీనికి పరిష్కారం కాదు. ఈవెన్ ఫర్ అడినాయిడ్స్, టాన్సిలైటిస్, ఇవి రెండింటికి కూడా, టాన్సిలైటిస్లో కూడా సర్జరీతో ఒకవేళ టాన్సిల్స్ తీసేసినప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి ఇమ్యూనిటీ కాంప్రమైజ్ వల్ల, ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ థ్రోట్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ థ్రోట్ రిపీటెడ్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో టాన్సిల్స్ని తొలగించకుండానే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక టాన్సిలైటిస్ని కానీ, టాన్సిల్స్ ఎన్లార్జ్డ్ ఉన్నాయి కానివ్వండి, పూర్తిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇట్ మే టేక్, అంటే కొంతమందికి 4th స్టేజ్ ఆఫ్ అడినాయిడ్స్, 4th స్టేజ్ ఆఫ్ టాన్సిల్స్ ఎన్లార్జ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. బట్ పూర్తిగా ఎప్పుడైతే సెన్సిటివిటీ రియాక్షన్స్ తగ్గుతాయో, ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్ అనేది నెమ్మదిగా కంట్రోల్కి వస్తాయో, ఈ అడినాయిడ్స్ ఇన్ఫ్లమేషన్ కానివ్వండి, టాన్సిల్స్ ఇన్ఫ్లమేషన్ కానీ పూర్తిగా కంట్రోల్కి వస్తుంది. ఆ సైజెస్ ఆఫ్ అడినాయిడ్స్ ఆర్ టాన్సిల్స్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, మీరు ఇంతకుముందు చెప్పారు స్టిములై ఐ అని చెప్పి, అంటే ఏంటి డాక్టర్? స్టిములై ఐ సంథింగ్
స్టిమ్యులై డ్యూ టు ఐ పెయిన్ అంటే స్ట్రెస్ టు ఐస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, మన ఇంట్లో చిన్న పిల్లలు కూడా దే ఆర్ ఎక్స్పోజ్ టు ద ఫోన్స్ కానివ్వండి లేదా ల్యాప్టాప్స్ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైసెస్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. ఈ యొక్క ఎక్స్పోజర్ వల్ల స్టార్ట్ అయినటువంటి స్టిమ్యులై అని చెప్పుకోవచ్చు. అంటే కంటి ద్వారా ఒకవేళ మనం చూస్తున్నాం అట్ అన్ యంగ్ ఏజ్ ఆఫ్ టీనేజ్కి వచ్చేసరికి చిన్న పిల్లల్లో ఈ యొక్క ఎక్స్పోజర్ వల్ల యూజువలీ రెటినల్ డ్యామేజ్, రెటినల్ సర్జరీస్ జరుగుతూ ఉన్నాయి. సో దానికన్నా ముందే అవర్ ఐ విల్ గివ్ యూ సిగ్నల్స్ దట్ ఒకవేళ మీరు ఎక్స్పోజ్ అయితే కనుక, ఇలాంటి ఫ్రేమ్కి ఎక్స్పోజ్ అయితే కనుక ఇమీడియట్గా దెర్ ఇస్ సమ్ పెయిన్, దట్ రేడియేటింగ్ పెయిన్ ఫ్రమ్ ఐ టు వర్టెక్స్ రీజన్, అంటే హెడ్ వరకు కూడా పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ పెయిన్ మనము మైగ్రేన్ హెడేక్ అని అనుకుంటూ ఉంటాం, బట్ ద స్టిమ్యులై వచ్చేసి మనకి ఐస్ నుంచి వస్తుంది. సో ఫ్రమ్ ఐ వచ్చేటువంటి స్టిమ్యులై వల్ల కూడా మైగ్రేన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ. అందుకనే ఎనీ మైగ్రేన్ హెడేక్, ఎనీ ప్రాబ్లం రూట్ కాజ్ ఏముంది అనేది చెక్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మైగ్రేన్ కానివ్వండి, సైనసైటిస్ కానివ్వండి, రూట్ కాజ్ అనేది చెక్ చేసి పూర్తిగా కేస్ టేకింగ్ తీసుకొని రూట్ కాజ్ నుంచి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కనుక మీకు పూర్తిగా 100% నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే డాక్టర్, సో థ్యాంక్ యూ సో మచ్. ఈ మైగ్రేన్ గురించి, సైనస్ గురించి, అలర్జీస్ గురించి చాలా చక్కగా వివరించి చెప్పినందుకు థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.